హాయ్ అండి. ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్‌లో వీ నెక్, ఫ్రంట్ టు బ్యాక్ వీ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్. ఇవి ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ అయితే బాడీ పార్ట్స్ కట్ చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ అండి బ్లౌజ్‌లో. 2 ఫోల్డింగ్స్ వేసాను బ్యాక్ పార్ట్‌కి. మనం కింద ఈక్వల్‌గా ఉందా లేదా అని చూసుకొని ఒక లైన్ కొట్టేసుకుందాం ఈక్వల్‌గా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి. బ్లౌజ్ హైట్ తీసుకుందాం. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. మీరు ఒకవేళ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ హైట్ తీసుకుంటే అది 14 ఇంచెస్ ఉందంటే 15 ఇంచెస్ పెట్టుకోండి. లేదు 13.5 ఉందంటే 14.5 పెట్టుకోండి. నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా, నార్మల్ బ్లౌజ్లో హైట్ అన్నా తీసుకోవచ్చు. హైట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి నెక్ అండ్ షోల్డర్ పెట్టుకుందాం. నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి 5.5 కన్నా జస్ట్ ఒక 1 పాయింటే ఎక్కువ అండి. మీరు జస్ట్ ఈ 1 పాయింట్లో ఏముంటుంది అనుకుంటారు. 1 పాయింట్ ఎక్కువైనా 1 పాయింట్ తక్కువైనా కానీ మనకి కొంచెం ఫిట్టింగ్లో చేంజెస్ ఉంటాయి. సో దీనికి 5.5 కన్నా జస్ట్ 1 పాయింటే ఎక్కువ. ఇక్కడ ఆర్మ్ రౌండ్ హైట్ పెట్టేసుకోవాలి 6 ఇంచెస్. నేను ఈ సైడ్ నుంచి గీతలు డిస్టెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అందుకు చెక్ చేసుకున్నాను. సిక్స్ ఇంచెస్. లైన్ కొట్టేసుకొని ఇందులో రౌండ్ వచ్చి 1.5 ఇంచు. 1.5 ఇంచు అనేది మనం ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ నడుమండి, ఈ వేస్ట్ సైజు వచ్చేసి దీనికి 28 ఉందండి. 28 అంటే 4 పార్ట్స్ చేస్తే 7 ఇంచెస్. ఇవి 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మళ్ళీ మనం ఫ్రంట్ సైడ్ ఇంకొక 2 పార్ట్స్ తీసుకుంటాం కదా, సో మొత్తం 4 పార్ట్స్. 4th పార్ట్ వచ్చేసేసి 28లో 7 కాబట్టి 7 ఇంచెస్. దానికి మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక 2.5 ఇంచ్. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ టక్స్ పెడతాము, సో దానికి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము హిప్ పెట్టేసాం కదా. నెక్స్ట్ వచ్చేసేసి నెక్ అండి. నెక్ వెడల్పు ఎంత పెడుతున్నానంటే నేను జస్ట్ 2.5 ఇంచే నెక్ వెడల్పు తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది వీ నెక్ కదా. లేదు ఇది రౌండ్ నెక్ బ్రాడ్గా ఉండాలంటే నేను 3 ఇంచెస్ తీసేదాన్ని, ఎందుకంటే నెక్ బ్రాడ్ వస్తుంది బ్యాక్. కానీ ఇది వీ నెక్ కాబట్టి పైన వెడల్పు ఉండకూడదు. 2.5 ఇంచ్ పెట్టాను. ఇక్కడ ఉక్సులకి కాజాలకి వచ్చేసి నేను ఇక్కడ 4 ఇంచెస్ 2 పాయింట్సే తీసుకుంటున్నానండి. నేను ఇది బ్యాక్ సైడ్ కూడా వీ నెక్కే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి నేను బౌ కూడా యాడ్ చేస్తాను. మనం వీ నెక్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ మనము ఉక్సు కాజా మీద బౌ కానీ పెట్టామంటే చాలా స్టైల్గా ఉంటుందండి బ్లౌజ్. నెక్కి అయితే బాక్స్ కొట్టాను. నేను మొత్తం కట్ చేసిన తర్వాత నెక్ మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వచ్చేస్తుందండి. హైట్ వచ్చేసి 4 ఇంచెస్ 2 పాయింట్సే తీసుకున్నాను. ఇది కుట్టేసరికి మనకి 3.5 ఇంచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇప్పుడు చెస్ట్ అండి. మనం దీనికి చెస్ట్ మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ మీ ఆర్మ్ రౌండ్ ఎంతో చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్. 8 అంటే ఇక్కడికి వచ్చింది. షోల్డర్ జాయింట్ కోసం కొంచెం పోయిన ఇక్కడికి చూడండి, ఇది మెయిన్. ఈ మెయిన్ నుంచి మనం ఈ వేస్ట్కి మనం స్టిచ్చింగ్ కూడా ఇలాగే వేస్తాము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం ఈ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకున్నామంటే మనకి చెస్ట్ ఇందులో మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. మనం తీసుకోవాల్సింది నెక్ అండ్ షోల్డర్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి 5.5 ఇంచ్ 2 పాయింట్స్ పెట్టాను.
వేస్ట్ వచ్చేసి 28 కాబట్టి నేను 5.5 లోనే రావాలి. ఇక్కడ 28 ఉంటే ఇక్కడ 5.5 లోనే రావాలి. నేను ఏంటంటే కొంచెం 1 పాయింట్ ఎక్కువ పెట్టుకున్నాను. దీనికి మీకు షోల్డర్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి. సో ఇది ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉండాలి. మనం ఇక్కడ 5.5 కాకుండా 6 ఇంచెస్ పెట్టి నెక్ తీసామంటే అప్పుడు మొత్తం లూజులు వస్తాయి. మనం ఏదైనా ఇది కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కాకుండా ఇక్కడ ఉన్న దానికన్నా 2 ఇంచెస్ నెక్ 3 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాం అనుకో అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కూడా మనకి ఫిట్టింగ్ అనేది భలే టైట్గా కంఫర్ట్ లేకుండా ఉంటుంది. సో ఇది కరెక్ట్గా తీసుకున్నామంటే మిగతా అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. కట్ చేసాం కదా. ఇప్పుడు మనం దీనికి నెక్ వి నెక్ అనేది మనం గీస్తున్నాము. వి అంటే ఇప్పుడు మీ డైరెక్ట్గా ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా గీత కొట్టడం కదండి. ఇలా గీత కొట్టామంటే మనకి వి నెక్ షేప్ అనేది అంత అందంగా ఉండదు. ఫస్ట్ మనం కొంచెం ఇట్లా ఈక్వల్గా తీసుకొని ఇలా మనం గీసుకుంటూ ఇలా ఈ మూలకు వచ్చేసేయాలి. ఇలా ఇలా కొంచెం ఇలా వెడల్పుగా తీసుకుంటూ ఈ మూలకు రావాలండి. అప్పుడు నెక్ అనేది బాగుంటుంది. అంతేగాని ఇలా క్రాస్గా ఇలా కొట్టామంటే మనకి అంత బాగుండదు. ఇక్కడ ముందు ఇట్లా కొంచెం స్ట్రైట్ రావాలి. ఒక 2 ఇంచెస్ అయినా స్ట్రైట్ వచ్చేసి మనకి ఇలా ఇలా ఈ మూలలోకి తీసేసుకోవాలి వీ నెక్. సో ఇప్పుడు నేను దీనైతే కట్ చేస్తున్నాను. ఇదండి చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఈ బ్యాక్ సైడ్ అనేది నేను కుట్టిన తర్వాత బౌ పెడతానండి. ఎలా పెడతానో కూడా చూడండి ఒకసారి. సో బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ ఎగ్జాక్ట్గా దాన్ని బట్టి నేను మార్కింగ్ గీసుకోనండి. నేను ఫ్రంట్ పార్ట్ కూడా మళ్ళీ ఫ్రెష్గా నేను మార్కింగ్ గీసుకుంటాను. అప్పుడు మనకి ఎక్కడ లూజులు అలా లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద ఇలా లైన్ కొట్టేసుకుందాం ఈక్వల్గా ఉండడానికి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ వెడల్పు అనేది చెప్పాను కదా నేను 5.5 కన్నా జస్ట్ 1 పాయింట్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ గానే ఉంటుందండి. మనం అది పెట్టుకొని మార్కింగ్ చేసుకోవడం కన్నా డ్రా చేసుకోవడం కన్నా ఇలా ఫ్రెష్గా మార్కింగ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది బ్లౌజ్. ఎక్కువ ఎక్కడ కొంచెమైనా లూజులు లేకుండా అలా. బ్యాక్ కన్నా ఫ్రంట్ సైడ్ అనేది ఇది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా. ఈ మిడిల్లో 1.5 వచ్చేసి ఆర్మ్ రౌండ్ అండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఇక్కడ మనం ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చి ఫ్రంట్ సైడ్ కూడా 2.5 ఇంచ్. హైట్ వచ్చేసేసి మనం నార్మల్గా రౌండ్ నెక్ ఇట్లా అలా పెట్టుకునే వాళ్ళకైతే 6.5 6.7 ఇంచెస్ లాస్ట్ అన్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి వీ నెక్ కాబట్టి మనకి మొత్తం క్లోజ్ అవుతుంది కాబట్టి నేను దీనికి 7.5 ఇంచ్ హైట్ పెట్టుకుంటున్నాను వీ నెక్కి. అంటే కింద కూడా సేమ్ 2.5 ఇంచ్. పైన ఎంత పెట్టామో నెక్ వెడల్పు ఇక్కడ కూడా 2.5 పెట్టి ఇక్కడ నేను బాక్స్ కొట్టేస్తున్నాను. ఇలా బాక్స్ కొట్టుకున్నాం కదా మనము. ఇప్పుడు నేను నెక్స్ట్ దీనికి మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పాయింట్ వచ్చి డిస్టెన్స్ వచ్చి 4 ఇంచెస్ ప్రిన్స్ కట్కి. ఇది ఎవరికైనా సరే డిస్టెన్స్ 4 ఇంచెస్, హైట్ కూడా 4 ఇంచెస్. ఇలా పెట్టారంటే మీకు అసలు ప్రాబ్లమే రాదండి. బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మిడిల్ నుంచి ఇటు 1.5 ఇంచ్ అటు 1.5 ఇంచ్ అంటే మనం ఈ డాట్ అనేది 3 ఇంచెస్ వెడల్పులో డాట్ వేస్తామండి. మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చెస్ట్ ఫిట్టింగ్ డాట్ చిన్నదైతే చెస్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇంతే డాట్ వేయాలా అంటే ప్రిన్స్ కట్లో ఎవరికైనా ఒకటే డాట్ వేయాలండి. మనకి బోట్ నెక్ లోనే డాట్ సైజ్ అనేది మారుతుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ రౌండ్ లోకి అనేది మనం దీన్ని కలిపేయాలి. డాట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి వేస్ట్ అవన్నీ తీసుకుందాం. వేస్ట్ 7 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇప్పుడు మనం ఈ డాట్ వేసాం కదా, ఈ డాట్ అనేది కట్ చేసేస్తాం. అందుకని మనం ఆ కట్ చేసే ఈ డాట్ కోసం ఎంత డాట్ అయితే ఎంత వేసామో అంత ఎక్స్ట్రా తీసుకోవాలి. 3 ఇంచెస్ డాట్. ఎందుకంటే ఈ పీస్ అనేది కట్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ లాస్ అవుతుంది. సో తీసుకున్నాంగా వేస్ట్ 2.5 ఖర్చు, డాట్ కోసం 3 ఇంచెస్. మనం ఇలా కొట్టేసుకుందాం స్ట్రైట్ గా లైన్. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎవరికైనా లోతు తీయాలండి. అది డ్రెస్ అయినా, పంజాబీ డ్రెస్ అయినా, బ్లౌజ్ అయినా, నార్మల్ బ్లౌజ్ అయినా, ఏదైనా కానీ ఇక్కడ లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మనం దీనికి నెక్ అనేది షేప్ కి ఇద్దాం. నెక్ వీనెక్, ఫ్రంట్ కూడా వీనెక్ అని చెప్పాను కదా, ముందు అనేది కొంచెం స్ట్రైట్ గా రావాలండి. స్ట్రైట్ గా వచ్చిన తర్వాత దీన్ని మనం ఇలా ఈ మూలకే కలిపేసుకోవాలి. అంతేగాని టేప్ పెట్టి ఇట్లా ఒకేసారి అనేది లాగకూడదు. ఈ స్కేల్ పెట్టేసేసి స్ట్రైట్ గా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ డాట్స్ కట్ చేద్దాము. నెక్ కట్ చేస్తున్నాను. నెక్ కూడా కట్ చేశానండి. ఈ నెక్ మనకి ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ నేను చెప్పాను కదా, ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ అనేది రాసి బుట్ట హ్యాండ్స్ ఇద్దాం. రాసి బుట్ట హ్యాండ్స్ అంటే మనకి ఇప్పుడు ఎల్బో హ్యాండ్ కి షోల్డర్ దగ్గర చిన్న పఫ్ లాగా వస్తుంది కదా, దాన్ని రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు. ఇప్పుడు ఆ కటింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ హైట్ వచ్చేసేసి నేను నా హ్యాండ్ హైట్ మనం ఎంత తీసుకుంటున్నామో చూడాలి. నేను దీనికి హ్యాండ్ హైట్ వచ్చేసేసి 10.5 ఇంచ్ తీసుకుంటున్నాను. కింద నుంచి చూసుకోవాలండి హ్యాండ్ హైట్. 10.5 ఇంచ్ మార్క్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసేసి 8, అంటే 16 లో హాఫ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నా. దీనికి ఎదురుగా దానికి 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఆ డౌన్ చేసుకున్నది మనం ఇక్కడ కొంచెం 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకొని ఇలా షేప్ తీసుకోవాలి. హ్యాండ్ కి తీసుకొని ఇక్కడ మనకి ఖర్చు ఒక 1.5 ఇంచ్ ఖర్చు అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కింద, ఈ బ్లౌజ్ కి కింద హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచ్. దానికి ఒక 2 ఇంచెస్ అనేది నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. సో ఈ ఖర్చుకి మనం ఇలా కొట్టేసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్, నార్మల్ ఎల్బో హ్యాండ్. ఇప్పుడు మనం దీనికి రాసి బుట్ట హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ పఫ్ రావడానికి పైన హైట్ అనేది ఇక్కడే తీసుకోవాలండి. ఆ హైట్ అనేది మన ఇష్టం. 2 ఇంచెస్ తీసుకుంటే జస్ట్ చిన్న బుట్ట వస్తుంది. 1.5 తీసుకున్నామంటే చాలా చిన్నగా వస్తుంది. 2.5 తీసుకున్నామంటే కొంచెం ఓకే పర్లేదు కనిపిస్తుంది. ఇప్పుడు నేను 2.5 తీసుకుంటున్నాను. 3 కూడా తీసుకోవచ్చు అండి, 3.5 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి షోల్డర్ పైన వచ్చే పఫ్ ని బట్టి ఉంటుంది. నేనైతే దీనికి 2.5 ఇంచే తీసుకుంటున్నానండి. హైట్ 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, మనకి ఇప్పుడు ఈ హ్యాండ్ లో మనం 4 ఇంచెస్ అనేది కొలుసుకోవాలండి. ఇది 4 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది కదా, ఈ 2.5 నుంచి మనము ఈ 4 ఇంచెస్ కి మనం 4 ఇంచెస్ లో ఇలా కలిపేయాలండి. ఈ 2.5 ఇంచ్ హైట్ తీసుకున్నాం కదా, మనం ఇక్కడ నుంచి 4 ఇంచెస్ కొలుసుకొని మార్క్ చేసుకొని దీన్ని ఈ 4 ఇంచెస్ లో ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి బుట్ట పెట్టడం కోసము ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ 4 ఇంచెస్ తగ్గింది కదా, సో మనం ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కరెక్ట్ గా ఇక్కడ టిక్ పెట్టేసుకొని ఈ కొంచెం కానీ మనము ఈ కొంచెం కానీ మనం మార్క్ పెట్టుకున్నామంటే ఫ్రిల్ కరెక్ట్ గా వస్తుంది. నేను ఎక్కువేం తీసుకోవట్లేదు, జస్ట్ 2.5 ఇంచే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చు అంతా ఉంది కదా. ఎక్స్ట్రా 2.5 ఇంచ్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు మనం కట్ చేద్దాం దీన్ని. ఫస్ట్ కింద నుంచి కట్ చేస్తాను. నాకు జస్ట్ మిడిల్ నుంచి ఇటు 2 ప్రిల్లు, ఇటు సైడ్ 2 ప్రిల్లే సరిపోతాయండి. అందుకే నేను ఖర్చు అనేది జస్ట్ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ ప్రిల్ కోసం. అదే మీరు కానీ కొంచెం ఇటు ఒక 4 ఇటు 4 పెట్టుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా ఒక
4 ఇంచెస్ అలా తీసుకోవాలి ఖర్చు. చూడండి ఇక్కడ నుంచి ఇలా పైకి కట్ చేసుకోవాలి. పైన అనేది చిన్న కట్ తీసుకోండి. కుదిరితే ఇక్కడ కూడా చిన్న కట్ పెట్టుకోండి. మనము 4 ఇంచెస్ మార్క్ చేసాం కదా అక్కడ. ఎందుకంటే మనం ఈ కొంచెం కానీ పిల్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి. అందుకని నేను అట్లా టక్ పెట్టుకోండి అని చెప్పాను. సో హ్యాండ్స్ కూడా కట్ చేసేసాము. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్స్ కట్ చేద్దాము. సో బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాము. బ్యాక్ పార్ట్ కట్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టేసేసుకొని మనం ఫ్యాబ్రిక్ చాలా అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ ఉంటుంది కాబట్టి ఇలా కింద కూడా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. పక్కనే పెట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్. ఇవి వచ్చేసి సైడ్ పీసెస్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ వేసాను. క్లోజ్ అనేది నా వైపు ఉంది. మనం కట్ చేసుకునే హ్యాండ్స్ డైరెక్ట్ ఇలా పెట్టేసేసుకొని కట్ చేసుకోవడమే. సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. మనం ఇంకా స్టిచ్చింగ్ చేద్దాము. కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసుకొని దాని మీద ఇట్లా ఈ లైనింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసేయడమే. చాలా మంది అడుగుతున్నారు క్యాన్వాస్ వేయకుండా స్టిచ్ చేస్తున్నారని. మనం నెక్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే క్యాన్వాస్ వేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని నెక్కులకి ఫ్యాబ్రిక్ని బట్టి క్యాన్వాస్ వేస్తారు. సో నేనైతే యూజ్ చేయను క్యాన్వాస్. నేను ఇట్లా స్టిచ్ చేసేస్తాను. మిడిల్ క్లాత్ అనేది తీసేసేయాలి. తీసిన తర్వాత మనం దీనికి మొత్తం ఇట్లా కట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఇట్లా ఇటువైపుకు పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీని ఇలా లైనింగ్ తిప్పేసేసి ఒకసారి నెక్ షేప్ చెక్ చేసుకుంటే చూడండి మనం పైన ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. ఆ స్టిచ్ అనేది ఇలా ఎడ్జ్కి వేసుకోవాలి. మనకి స్టిచ్ కనిపించకుండా ఎడ్జ్కి వేసుకోవాలి. నెక్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము వెనక్కి తిప్పేసేసుకొని ఈ లైనింగ్ మొత్తం మనం జాయింట్ పెట్టేసుకుందాము. లైనింగ్ మొత్తం జాయింట్ వేసేసాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవాలి. మొత్తం లైనింగ్ జాయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సైడ్ ఇవి టక్స్ అని బ్యాక్ టక్స్ అనేసి వేసేద్దాము. బ్యాక్ టక్స్ వేసేసాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ వేసేద్దాం. బ్యాక్ బెల్ట్ వేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ ని మనం ఇలా తిప్పేసి దాని మీద ఇట్లా ఉండేలా చూసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బెల్ట్ ని మనం కొంచెం ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకున్నప్పుడు నీట్ గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫోల్డ్ చేస్తున్నాం. ఫోల్డ్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని అయితే హెమ్మింగ్ చేయాలి. నేనైతే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను. లూజ్ కుట్టు తర్వాత తీసి హెమ్ చేసుకుంటాను. బెల్ట్ అనేది వేసేసాను కదా. ఇప్పుడు ఇక్కడ మనం మిడిల్ ఓపెన్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. కట్ చేసుకొని ఒకవైపు ఉక్స్ పట్టి ఒకవైపు కాజా పట్టి వేయాలి. ఇటువైపు ఉక్స్ పట్టి ఇటువైపు కాజా పట్టి. ఉక్స్ పట్టి అనేది ఇలా పైనుంచి వేసుకోవాలి. అన్ని క్లాత్ ని ఇలా ఉల్టా తిప్పేసుకొని పైన అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ లో ఇలా క్లోజ్ చేసుకొని పైన అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. అయింది. ఇప్పుడు మనం కాజా పట్టి అనేది వేద్దాం. ఈ కాజా పట్టి ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ తోనే వేయాలి.
సో ఇది కూడా ఇట్లా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇట్లా తిప్పుకున్న తర్వాత దీనిలో 2 ఫోల్డింగ్స్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు ఇట్లా పైన పెట్టేసేసి మనం ఒక లూజ్ స్టిచ్ వేసుకుందాం. మొత్తం కలిపి కుట్టుకున్న తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి బ్యాక్ సైడ్ ఇక్కడ బొవ్ అనేది అటాచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా బొవ్ అటాచ్ చేసుకునేటప్పుడు వెడల్పు అనేది మన ఇష్టం. నేనైతే వెడల్పు అనేది ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు నేనైతే మాత్రము 5.5 ఇంచ్ వెడల్పు తీసుకున్నాము. ఇంత ఎందుకంటే మనం దీన్ని ఇట్లా దగ్గరికి తీస్తాం కాబట్టి అప్పుడు బొవ్ బాగుండడానికి ఈ వెడల్పు 5.5. ఈ వెడల్పు అనేది ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుందాము. కుట్టిన తర్వాత ఎంత వెడల్పు వస్తుంది అని చూడండి. కుట్టిన తర్వాత ఇంత పెద్దది వస్తుంది. సో ఇంత వెడల్పు మనకు వద్దు అనుకున్నప్పుడు కొంచెం వెడల్పు తగ్గించుకుంటే సరిపోతుంది. మనం ఇట్లా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న పిల్లలకైతే పెద్దగా ఉంటే బ్యాగ్ బాగుంటుంది, కానీ పెద్దవాళ్ళ బ్లౌజ్ కి కొంచెం ఇంత పెద్ద కాకుండా కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇది చూడండి, నేనైతే ఇంత వెడల్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బౌని 4 వైపులు, ఒకవైపు ఆల్రెడీ క్లోజ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఇట్లా ఈ 2 సైడ్స్ క్లోజ్ చేసుకొని 1 సైడ్ ఓపెన్ ఉంచుకుందాం. అది కూడా మెయిన్ లోపల ఉండేటట్టు పెట్టుకొని ఉల్టా బయట పెట్టుకొని మనం క్లోజ్ చేసుకోవాలి. 1 సైడ్ క్లోజ్ ఓపెన్ ఉంచాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఉల్టా తిప్పేసేసుకోవాలి. ఉల్టా తిప్పేసుకొని ఇటువైపు క్లోజ్ అనేది మనం ఇలా పెట్టేసి ఇటువైపు కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఇలా లోపలికి అనేసేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన ఒక స్టిచ్ టోటల్ గా క్లోజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము కరెక్ట్ గా దీనికి ఇది ఎంత ఉందో పొడవు చూసుకొని దాన్ని కరెక్ట్ గా మిడిల్ 7 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. దీనికి మనం కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని మిడిల్ మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ కి ఇదంతా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఈ షేప్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఒక పీస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకటి రెడీ చేసి పెట్టుకొని దాన్ని అనేది మనం ఇలా చుట్టేసేయాలి. కరెక్ట్ గా మిడిల్ ఇలా పెట్టేసేసేయాలి. అలా ఆ పీస్ కరెక్ట్ గా కట్టి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఆ పీస్ అనేది మనం అక్కడి నుంచి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌ అనేది ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు 2 స్ట్రైట్ పీసెస్ తీసుకొని మనం ఇలా ఉల్టా ఫోల్డింగ్ చేసేసి ఒక సైడ్ ఇలా వి షేప్ వచ్చేలాగా కుట్టేసుకొని తర్వాత కింద మళ్ళీ స్ట్రైట్ ఇలా రెడీ చేసుకొని మనం దీన్ని ఇలా ఉల్టా తిప్పుకోవాలి. మనం ఇలా 2 పీసెస్ అరేంజ్ చేసుకొని ఎప్పుడు ఒకటి అనేది హైట్ ఉండాలి, ఒకటి కొంచెం హైట్ తక్కువ ఉండాలి. రెండు మనం ఇలా అరేంజ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా బొవ్ అనేది ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి మనం సూత్తో టాకాలు అనేది వేసుకోవాలి. ఇలా పెట్టేసి మనం సూత్తో టాకాలు వేసుకొని మనం దీని మీద పెట్టేసి కూడా మనం కాజా పట్టి మీద ఉక్స్ పట్టి మీద పెట్టేసేసి మనం దీన్ని కూడా మిషన్ మీద అనేది స్టిచ్ వేయకూడదు. సూత్తోనే మనం టాకా వేసేసుకోవాలి. ఇది మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత సేమ్ ఇదే పొజిషన్ పెట్టి ఇలా టాకా వేసేసుకోవాలి. సో ఇదైతే కంప్లీట్ అయినగా ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. మనం ఫ్రంట్ పార్ట్ లో కూడా వీనెక్ కదా, ఇది ఫ్రంట్ పార్ట్ మిడిల్ పీస్, సైడ్ పీసెస్ అనేది నేను పక్కన ఉన్నాయి. ఇది కుట్టిన తర్వాత అది స్టిచ్ చేద్దాం. ఫస్ట్ ఈ వీనెక్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ వీనెక్ వేసాం కదా. ఇప్పుడు మనం మిడిల్ లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. మనం దీనికి కట్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ ఇలా అని పైన అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ కూడా ఇలా వెనక్కి అనేసి పైన ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ పైన ఎడ్జ్కే వేయాలి స్టిచ్. నెక్ షేప్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉల్టా తిప్పేసి ఈ లైనింగ్ మొత్తం జాయిన్ పెట్టేసుకోవాలి. లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ సైడ్ పీసెస్ అనేది స్టిచ్ చేసుకొని దానికి అటాచ్ చేసేసుకుందాము. ఈ పీసెస్ రెండింటికి నేను లైనింగ్ వేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ కి ఈ రెండు అనేది జాయింట్ అనేది పెట్టేద్దాము. ఈ సైడ్ పీసెస్ ఫస్ట్ ఒకదానికి పెట్టేద్దాము. ఒకదానికి 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కి 2 సైడ్లు పీసెస్ అనేది జాయిన్ చేసేసాను. ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ బెల్ట్ అనేది యాడ్ చేసేద్దాము. ఇప్పుడు లైనింగ్ ఇలా అనేసేసి పైన బ్యాక్ బెల్ట్ ఇలా ఫ్రంట్ బెల్ట్ ఇలా పైన స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. ఇది కూడా ఈ బెల్ట్ ఇలా తిప్పేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ పీస్ అయితే హెమ్ చేసుకోవాలి. నేను లూజ్ కుట్టేసి తర్వాత ఇప్పదీసి హెమ్ చేసుకుంటాను. కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ అనేది కలిపేసేసుకోవాలి. షోల్డర్స్ రెండు నేను జాయింట్ పెట్టేసేసుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్ కి. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ అనేది ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ మనం మెయిన్ మీద లైనింగ్ పెట్టేసి కుట్టి వెనక తిప్పేసుకోవాలి. మనం ఫస్ట్ ఇలా రెడీ చేసేసుకొని తర్వాత రాసి బుట్ట హ్యాండ్స్ పైన పఫ్ అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను. 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాం. మనం కటింగ్ లో 4 ఇంచెస్ మనం ఈ హైట్ నుంచి 4 ఇంచెస్ కి డౌన్ చేసినప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. మనం ఫస్ట్ ఈ మిడిల్ అనేది స్ట్రైట్ ఉండాలి. మనం ముందు కుచ్చు రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ ఆపోజిట్ ఇట్లా కుచ్చు పెట్టుకున్నాం అంటే మనం ఇటు సైడ్ వచ్చేసి దానికి ఆపోజిట్ డైరెక్షన్ కుచ్చు పెట్టాలి. అదేలా ఇప్పుడు నేను చూపిస్తాను. కుచ్చు స్టార్ట్ చేస్తున్నాను. ఈ కుచ్చు నేను ఇటువైపు తిరిపేలా పెడుతున్నాను. ఇప్పుడు ఈ మిడిల్ అనేది మనం మిడిల్ టక్ పెట్టుకున్నాం కదా, అది మనకి కొంచెం స్ట్రైట్ రావాలి. అక్కడ మనం ఏ పిల్లు పెట్టకూడదు. ఇప్పుడు ఇటు పక్క ఆ మిడిల్ టక్ నుంచి ఇటు పక్క పిల్లు అది ఇటు చూస్తుంటే ఇది దాన్ని చూడాలి. ఇదే చూడండి హ్యాండ్ షేప్ మనకు వచ్చేసేసింది. సో మనం 2 హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకుందాం. నేను 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం దీనికి అటాచ్ చేద్దాము. ఇదిగో చూడండి మనం అటాచ్ చేసేది ముందేమో ఫ్రంట్ పార్ట్, ఇట్లా వెనక బ్యాక్ పార్ట్ వేసేసాను. ఈ షోల్డర్ జాయింట్ ఇక్కడ మిడిల్ టక్ ఉంటుంది కదా, ఈ రెండు కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ముందైతే లోతు తీయాలి. ఒక 1 ఇంచ్ వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో మనం లోతు తీసుకోవాలి. నేనైతే జాయిన్ చేసుకునేటప్పుడే తీసుకుంటాను. మీరు ముందు తీసుకున్నా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అటాచ్ చేసేస్తున్నాను. రెండో సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను. దీనికి 2 హ్యాండ్స్ అయితే నేను జాయిన్ చేసేసాను. సో ఇప్పుడైతే మనము దీనికి మార్కింగ్ చేసి కలిపి కుట్టేసేద్దాము. అయిపోతుంది బ్లౌజ్. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి మార్కింగ్ చేయాలి. నేను చెప్పాను ఎప్పుడైనా మార్కింగ్ అనేది ఇట్లా ఫ్రంట్ వైపే చేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ప్రిన్స్ కట్ ఇవి ఉన్నాయి కదా, మనం 2 పీసెస్ జాయిన్ చేసింది, అవి రెండు కరెక్ట్ గా పట్టుకొని ఇట్లా మనం మిడిల్ లో ఇట్లా మార్క్ అనేది చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసేసి ఈ మార్కింగ్ నుంచి దీనికి వేస్ట్ వచ్చి 28, అంటే ఇటు 7 ఇంచెస్, ఇటు 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్, అంటే 16 ఇంచెస్ ఆర్మ్ రౌండ్, అందులో హాఫ్ వచ్చి 8, మనం 8 మార్కింగ్ చేసుకోవాలి. 8 హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.2, అంటే 5 ఇంచెస్ 2 పాయింట్స్ అనమాట, అంటే 5.5 కన్నా తక్కువ. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ లూజ్ నుంచి ఈ ఆర్మ్ రౌండ్ నుంచి వేస్ట్ కి మనం లైన్ అనేది కొట్టేసుకోవాలి. మీరు స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేసుకోండి, లేదంటే నేనైతే టేపే యూజ్ చేసుకుంటున్నాను. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే ఆర్మ్ రౌండ్, హ్యాండ్ లూజ్, వేస్ట్ అన్ని మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం స్టిచ్ వేసేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ మనం కరెక్ట్ గా పట్టుకోవాలి ఈక్వల్ గా మొత్తం. ఆర్మ్ రౌండ్కి వచ్చేసాం. మనం ఇక్కడ చూడండి మిడిల్ డాట్ పెట్టాం కదా, ఇది ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కలిపి కుట్టాం కదా, ఈ రెండు ఇట్లా ఈక్వల్ గా పట్టుకొని మనం ఇలా చూసుకోవాలి. ఇలా పట్టుకొని మనం కుట్టి వేసేసుకోవాలి. ఇలా ఇంకొక 2 స్టిచెస్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మనం ఇలా కింద నుంచి స్టిచ్ చేసుకుంటా రావాలి. సో ఇటు కూడా 2 స్టిచెస్ అనేది మనం వేయాలి. సో వేసేసి మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకొని రిమైనింగ్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. సో మనకైతే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈ బ్యాక్ సైడ్ అనేది మనము ఆల్రెడీ బౌ కుట్టి పెట్టుకున్నాం కదా, ఆ బౌన్ అనేది మనం స్టిచ్ వేసేసుకోవడమే. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టిచ్ వేసేసుకోవడమే. ఇలా మనం సూదితో టాకాలు వేసేసుకోవడమే. సో బ్లౌజ్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది.